నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రియా సూలే కూతురు పెళ్లి వేడుకకు హాజరు. కేటీఆర్ దమ్ముంటే మల్కాజ్గిరి వచ్చి పోటీ చేయాలన్న ఎమ్మెల్యే మైనంపల్లి. ఇందిరం ఇళ్లు లేని గ్రామం చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అంటూ పోక్సో కేసులో బండి భగీరథ్ ఉపశమనం, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్గిరి కోర్టు. విజయవాడ సాయికృష్ణ అతివృష్టి కేసులో దర్యాప్తు వేగవంతం. కృష్ణలంక స్వర్గపురిలో రికార్డులు తనిఖీ చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ మనవరాలు సుప్రియా సూలే కూతురు వివాహ వేడుకకు ఆయన హాజరు కానున్నారు. అయితే ఈ పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అనుమతులపై ఫడ్నవీస్ తో సీఎం చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక ముంబై పర్యటన ముగిసిన వెంటనే రేపు రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నిధుల సాధనే లక్ష్యంగా ఈ ఢిల్లీ పర్యటన సాగనుంది. ఇక సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా పలువురు ఉన్నతాధికారులతో సీఎం భేటీ కానున్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర నిధుల విడుదలపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్ఏలు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా నష్టం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని 54వ డివిజన్ వీడోవోస్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఏల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే ఎస్ఎస్ఆర్ ప్రక్రియలో బీఎల్ఏలు క్రియాశీలకంగా వ్యవహరించి సూచించారు. ఇక అర్హత గల ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మీరు మన ఓట్లన్నింటినీ మీరు ఉంచుకోగలుగుతారో జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పారావు గారు ప్రెస్ వాళ్ళకు కూడా ఉంటాయి ఓట్లు, కాబట్టి అందరం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇందాక సార్ చెప్పినట్లుగా అనవసరమైనటువంటి డూప్లికేట్ ఓట్లు ఉండొద్దు, నిజమైన ఓట్లు ఓటర్ది తప్పుకోవద్దు. ఇది పార్టీ చాలా సీరియస్గా ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి కావచ్చు, డిసిసి కావచ్చు, ఏఐసిసి నుంచి కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి ఇది జీవితంలో మళ్ళీ ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. ఇప్పుడు చేసుకోలేకపోతే జీవితం మొత్తం ఖాళీ అవుతుంది, ఫలితాలే మార్పులు అవుతాయి, రాజకీయ జీవితాలే కింద మీద అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మమతా బెనర్జీని చూస్తున్నారు, అన్న స్టాలిన్ చూస్తున్నారు, ఇంకో చోట చూస్తున్నారు. వాళ్ళే 90 లక్షలు తీసేశారు. కోర్టుకు పోతే 30 లక్షలు చేర్చుకోవద్దన్నారు. 30 లక్షల్లో 15 లక్షలే చేర్చగలిగారు.
30 లక్షలతోటి ఓడిపోయింది ఆమె. 90 లక్షల ఓట్లు తీసేస్తే 30 లక్షలతోటే ఓడిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తే ఆ పార్టీ యొక్క ఇదే గల్లంతా అయిపోయింది. ఇప్పుడు ఆ ఎంపీలు ఎక్కడున్నారో ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ఎన్నుకునే పరిస్థితిలో ఉంది ఆ ప్రభుత్వం. కాబట్టి దయచేసి మనం మొదట్లోనే ఆది నుంచే సీరియస్గా ఉండాలి. ఒక్క ఓటు కూడా మీరు మిస్ చేసుకోవద్దు. మీ డివిజన్ కావచ్చు, మీ పంచాయతీ కావచ్చు, ఏదైనా. మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ దమ్ముంటే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇక కాంగ్రెస్ నేతలపై తమపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామన్నారు. ఇకపై దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తారని మైనంపల్లి సంచలన సవాల్ చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దోచుకున్నారని ఆరోపణలు చేశారు. నేను కూర్చుంటారా భయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది మీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్ళే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. మీ చరిత్ర అదేరా బాయ్. ఫస్ట్ యువతన ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు. నిన్న అల్వాల్కి వచ్చినావు, అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్ పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గత నెల రోజులుగా పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న భగీరథ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై సుదీర్ఘంగా వాదనలు విన్న మల్కాజ్గిరి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెల రోజులకు పైగా సాగిన జైలు జీవితానికి తెరపడనుంది.
తెలంగాణలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతుంది. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇక నిందితుడు నరహరికి చెందిన బ్యాంక్ లాకర్లను తెరిచిన అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగు చూశాయి. తాజాగా తెరిచిన లాకర్లలో ఏకంగా 1.5 కోట్ల అక్రమ నగదు బయటపడింది. ఇటీవల అతడి ఇళ్లలో జరిగిన సోదాల్లో ఇప్పటికే హైదరాబాద్ లో పలు లగ్జరీ బిల్డింగ్లు, 5 కోట్ల విలువైన ఎఫ్డీలు, అకౌంట్లలో 2.29 కోట్ల నగదుతో పాటుగా కిలోన్నరకు పైగా బంగారం, 8 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. बैरा बैग लेसी पदा మాట बैरा విజయవాడ కృష్ణలంక స్వర్గపురి కేంద్రంగా సాగుతున్న పోలీసుల దర్యాప్తు సంచలనం రేపుతుంది. సాయి కృష్ణ అదృశ్యం కేసు విచారణలో భాగంగా పోలీసులు స్వర్గపురిలో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వర్గపురిలో ఖననమైన, దహనమైన, గుర్తు తెలియని మృతదేహాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వర్గపురిలో ఎలక్ట్రిక్ దహనాలు నిర్వహించే భాష అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వర్గపురి నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలకు అనుమతి లేదు. అయితే గత నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో సిబ్బంది 2 మృతదేహాలను అక్కడే తీసుకొచ్చినట్లుగా సమాచారం. ఇక ఆ సమయంలో దహనం చేయడం కుదరదని భాష చెప్పినప్పటికీ పోలీసులు అతడిని ఒప్పించి ఆ రాత్రికి మృతదేహాలను అక్కడే స్టోర్ చేయించారు. ఇక ఆ తర్వాత 24న ఉదయం సిబ్బంది వాటిని దహనం చేశారు. ప్రస్తుతం ఈ మృతదేహాల వివరాలను రికార్డులలో నమోదు చేశారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక విజయవాడ కృష్ణలంక స్వర్గపురి కేంద్రంగా సాగుతున్న పోలీసుల దర్యాప్తు సంచలనం రేపుతుంది. సాయి కృష్ణ అదృశ్యం కేసు విచారణలో భాగంగా పోలీసులు స్వర్గపురిలో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వర్గపురిలో ఖననమైన, దహనమైన, గుర్తు తెలియని మృతదేహాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ,
ఇక విజయవాడ కృష్ణలంక స్వర్గపురి కేంద్రంగా సాగుతున్న పోలీసుల దర్యాప్తు సంచలనం రేపుతుంది. సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో భాగంగా పోలీసులు స్వర్గపురిలో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, థ్యాంక్ యూ మనీషా. విజయవాడ కృష్ణలంక స్వర్గపురి కేంద్రంగా సాగుతున్న పోలీసుల దర్యాప్తు కూడా రాష్ట్రంలో సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో భాగంగానే పోలీసులు స్వర్గపురిలో రికార్డులన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సాయికృష్ణ మిస్సింగ్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్వర్గపురిలో దారుణమైన గుర్తు తెలియని మృతదేహాల వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే సేకరిస్తున్నారని కూడా సమాచారం. ఇందులో కూడా భాగంగానే స్వర్గపురిలో ఎలక్ట్రికల్ దహనాలు కానీ నిర్వహించే భాష అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంటే స్వర్గపురి నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలకు అనుమతి లేదని కూడా తెలుస్తుంది. అయితే గత నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో సిబ్బంది 2 మృతదేహాలు కూడా అక్కడ తీసుకొచ్చినట్టు కూడా సమాచారం. అంటే ఆ సమయంలోనే దహనం చేయడానికి కూడా కుదరదని భాష చెప్పినట్టు కూడా పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని ఒప్పించి కూడా ఆ రాత్రి మృతదేహాలు కూడా అక్కడే స్టార్ట్ చేయించుంటారని కూడా తెలుస్తున్న సమాచారం. అయితే ఏదేమైనా చెప్పి ఆ తర్వాత 24 ఉదయం కూడా సిబ్బందిని వాటిని దహనం చేశారని కూడా సమాచారం తెలుస్తుంటే ప్రస్తుతం ఈ మృతదేహాల వివరాలు రికార్డులో కూడా నమోదు చేశారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసులో కూడా స్థానిక నాగరాజును కూడా సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసులో కూడా మమ్మల్ని తనిఖీ చేయడానికి సపరేట్ గా ఒక ఎస్పీని కూడా నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఈ కేసును కూడా ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఒక దర్యాప్తు కూడా మమ్మరం చేయాలి. వైసీపీ కూడా సిబిఐ కూడా ఎంక్వైరీ చేసిన కూడా తెలుస్తుంది, ఎంక్వైరీ చేయమని కూడా చెప్తుంది. ఇటు మొన్న జగన్ కూడా పరామర్శించినట్టు కూడా సాయికృష్ణ తల్లిని కూడా. ఏదేమైనప్పటికీ ఈ కేసు మటుకు కూడా పూర్వపత్రాలు కూడా ఏదైనా సరే గట్టిగా చర్యలు తీసుకోమని కూడా తెలుస్తుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ రాఘవ. అలాగే కట్టిందా వేసి 12 సర్వీస్ కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన చిన్నారి జాహ్నవి అదృశ్యం ఘటన ఆందోళన కలిగిస్తుంది. అసలు జాహ్నవి ఏమైంది? కిడ్నాప్ కు గురైందా లేక మరేదైనా జరిగిందా అనే మిస్టరీ వీడడం లేదు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. 16 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇక ముఖ్యంగా తుని పరిసర ప్రాంతాల్లోని పామాయిల్ తోటలను జల్లెడపడుతున్నారు. కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన చిన్నారి జాహ్నవి అదృశ్యం ఘటన ఆందోళన కలిగిస్తుంది. అసలు జాహ్నవి ఏమైంది? కిడ్నాప్ కు గురైందా లేక మరేదైనా జరిగిందా అనే మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మనీషా. తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. చిన్నారి
కనిపించకుండా 15 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించలేదు. దీంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినప్పటికీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పవచ్చు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగే ప్రస్తుతం 16 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా తుని పరిసర ప్రాంతాల్లో పామాయిల్ తోటలు, నిర్మాణ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను జల్లెడబడుతున్నారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలు కూడా విశ్లేషిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే జ్ఞానేశ్వరి కిడ్నాప్ గురైందా ఉండొచ్చని అనే అనుమానాలతో కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి కీలక ఆధారాలు బయటకు రాలేదని చెప్పవచ్చు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసు అవకాశాలు పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక చిన్నారి జాడ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారని చెప్పవచ్చు. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని వారు వేడుకుంటున్నారు. మొత్తానికి 15 రోజులు అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ వేడకపోవడంతో స్థానికంగా ఉత్కంఠన రేకెత్తిందని చెప్పవచ్చు. మనీషా. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని బస్తీ సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి సమరశంఖం పూరించారు. సమస్యలపై సమరం, ప్రజల పక్షాన ఎప్పుడు ఎంజీఆర్ అనే నినాదంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఎన్బీ నగర్ బస్తీ స్థానికులు రమేష్ ఆయుబ్ల పిలుపు మేరకు ఈ రోజు ఉదయం ఆయన బస్తీలో పాదయాత్ర చేపట్టారు. స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక గత 4 నెలలుగా రోడ్డు మంజూరైనప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మైఫీల్ పోలీస్ లైన్లలో డ్రైనేజీ పనులు పూర్తి చేసి రోడ్లను అలాగే వదిలేయడంపై ఎంజీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగిన రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే బస్తీలో ఉన్న త్రాగునీటి సమస్యపై వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్, లైన్మెన్ షకీల్తో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం నీళ్లు అంతా కొత్త లైన్ వేసారు మొత్తం అట్లనే పెట్టింది. తట్టికనకు ఈ వాటర్ వర్క్స్ తెలియదు కదా, వాళ్ళుగా చేసేది మరి ప్యాచ్ వరకు. మనం పెడదాం, అభిషేక్ మాట్లాడదాం సార్. ఈ వీడియో తీసి ఇట్లా కాడదానికి ఇట్లా తీసి ఇట్లా చేసి వాటర్ లైట్ ఇక నువ్వు ఇట్లా రామా. ఎవరు నడవడం పిల్లలు కాదు, ఎవరు నడవడానికి లేదు అవకాశం. ఇట్లా తోపడే సెట్ చెప్పండి అట్లా మరి దారుణం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో రహదారి సమస్యపై జనసేన నాయకులు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 1 నెల 1 గ్రామం 4 పర్యటనలు కార్యక్రమంలో శంకవరం గ్రామానికి చెందిన జనసేన నేత కృష్ణ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. శంకవరం గ్రామం గుండా లేటరైట్, అలాగే మట్టి తరలించే వాహనాలు, లారీల రాకపోకల వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్య నివారణ పడుతున్నారని జేసీకి వివరించారు. భారీ వాహనాల కోసం ప్రత్యేకంగా బైపాస్ రోడ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ కమిటీ వేసి విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రభుత్వం డోలీ మోతలు ఆపాలి, గ్రామాలకు రోడ్లు అలాగే అంగన్వాడీ భవనాలు వెంటనే నిర్మాణం చేయాలి. గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి. డోలి కనిపించాలి, మరి కనిపించేలాగా ప్రతి వారం కూడా ఒకరోజు నియోజకవర్గం 4 వారాలు అనే కార్యక్రమానికి సంబంధించి ఈరోజు చోడవరం నియోజకవర్గంలో గత 3 వారాలు ప్రతి శుక్రవారం కూడా పీజీఆర్ఎస్ జరగడం జరిగిందండి. ఇవాళ ఇది 4వ వారం, ఆఖరి వారం. ఇవాళ రోలుగుంట, రాయకాంత మండలాలకు సంబంధించి ముఖ్యంగా చివలపాడు గ్రామ పంచాయతీ, అలాగే విధంగా లోసింగి, వైబీపట్నం ఆ ప్రాంతాల నుంచి గిరిజనులందరూ వచ్చి, ఆదివాసీలంతా కూడా
వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే రోడ్డు సమస్య ఉందో, మంచినీటి సమస్య ఉందో, స్కూల్ సమస్యలు ఉన్నదో, విద్యకు సంబంధించి కానీ ఆ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగిందండి. అయితే నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని రోడ్లు, 2024లో మళ్ళీ మూడోసారి శాసనసభ్యుడిని అయిన తర్వాత కొన్ని రోడ్లు మంజూరు చేయించాం, పనులు కూడా అవుతున్నాయి. అయితే వారు కోరింది ఏంటంటే ఇటీవల కురిసిన వర్షాలకి మళ్ళీ అవుతున్న పనుల్లో కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి నేను వారికి మీ అందరి సమక్షంలో నేను కానీ, ఆర్డీఓ గారు కానీ, పంచాయతీరాజ్ ఇంజనీర్ గారు కానీ మీ ఇచ్చే హామీ ఏంటంటే అతి త్వరలో మేము ఏమని చేసి ఆ గ్రామాలు పర్యటించి వారు ఇచ్చినటువంటి అర్జీలకి ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలన్నది, అవసరమైతే ఇంకా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దేని మీద చర్య చేపట్టాలా అన్నది చేపట్టి వారికి అడిగినటువంటి ఒకటి, ముందు రాకపోకలకి ఇబ్బంది లేకుండా రోడ్డు, తాగడానికి నీళ్లు, వైద్యం అనారోగ్యం చేస్తే చదువుకోవడానికి విద్య, ఇలాగ ఏవైతే వారు చెప్పారో. రెండోది ప్రధానంగా ఇంకోటి భూ సమస్య గురించి కూడా చెప్పారు. మా ఊరిలో రోడ్డు ప్రారంభించి 2 సంవత్సరాలు అయింది. ఆ రోడ్డు ఇంకా పూర్తిగా కొట్టుకొని పోయింది. అది రోడ్డు చేసినట్లేదు. అంతకుముందే మాకు చాలా బాగుండేది, కానీ ఇప్పుడు 2 పక్కల బెర్మలు కట్టేసి జోగంపేట దాకా అలా కాలువ చేసినట్టు ఉంది. ఇప్పుడు అంతకుముందు ఆ రోడ్డు ఇప్పుడు రోడ్డు లేనప్పుడు మాకు గుర్రాలు ఉండే, ఆ గుర్రాలతో మా పిల్లలకి బడులకు చదివించాలైనా సరే, హాస్పిటల్లో జబ్బులు జ్వరాలు వచ్చినా సరే గుర్రాలతో తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు ఆ రోడ్డు వచ్చిందనేసి సరదపడిపోయి గుర్రాలు అమ్మేసుకొని ఇప్పుడు ఆ రోడ్డు వచ్చేసింది కదా అనేసి ఇస్తున్నారు కదా అని సరదపడిపోయి గుర్రాలు అమ్మేసుకొని ఇప్పుడు మళ్ళీ మా పిల్లలకి జోగంపేట 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరం అలాగా పిల్లలకి దిగబెట్టడం తీసుకురావడానికి కూడా, పిల్లలు నడవడానికి కూడా బాగలేని పరిస్థితి. అక్కడ చూస్తే అక్కడ కాలువలు అయిపోయేవి, ఆ పిల్లలు నడవలేకపోతున్నారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు వచ్చినా సరే ఇంకా ఇప్పుడు డోలు మూతలు తగ్గాయని మేము సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు మరీ డోలు మూతలే ఇంకా బాధలే పడి. హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిపిఐ ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అధికారుల చర్యను స్థానికులు, సిపిఐ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు స్థానికులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు వేయడం వల్లే చట్ట ప్రకారం ఆక్రమణలను తొలగిస్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. కొంచెం పార్టీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తాండా గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభమైనందున డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మన పెట్రోల్ బంక్ వరకు పాటిస్తే ఈ నీరు మొత్తం కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి 3వ శనివారము ప్రతి గ్రామాల్లో వెళ్లి చైతన్యం కలిగించి ప్రజల అవగాహన తీసుకొచ్చి ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర గురించి క్లీన్ ఎన్విరాన్మెంట్ గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ డ్రైనేజెస్ బ్లాక్ లేకుండా, ఎక్కడ వల్నరబుల్ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ లేకుండా ప్రతి ప్లేసెస్ ని క్లీన్ గా ఉంచి, ప్రతి ప్లేసెస్ ని అందంగా ఉంచి పర్యావరణ పరిరక్షణ గురించి, అలాగే పర్యావరణంలో ఎక్కడ పొల్యూషన్ లేకుండా చూస్తే భావి తరాలు బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది. ఓవరాల్ స్వర్ణాంధ్ర అలాగే స్వచ్ఛాంధ్ర, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్కి సహకరించిన అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ఈ క్లీన్లీనెస్ థాట్స్ అయితే ఉందో దీన్ని అందరికీ తీసుకెళ్ళాలని గౌరవ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. అలాగే దేశ జాతీయ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ స్వచ్ఛ సంకల్పం ముందుకు తీసుకెళ్లి మన జిల్లాని, అలాగే మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దడానికి సహకరించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ANN.